హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుమిత. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకైతే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో ఈ రోజు అయితే మన వీడియో ఏంటంటే, నేను మీషో నుంచి ఒక కుర్తీ సెట్ అయితే తెప్పించాను. సో అది ఎలా ఉంది ఏంటి అనేది నేను ఇప్పుడు మీతో రివ్యూ అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో దానికన్నా ముందు నేను ఈ డ్రెస్ అయితే అజియో నుంచి అయితే తెప్పించుకున్నానండి. ఇది వచ్చేసి మెటర్నిటీ వేర్ అనమాట. సో మనకు టూ సైడ్స్ జిప్స్ ఇచ్చేసి ఉంటారు. హారిజంటల్ వేలో మనకు జిప్ మోడల్ అయితే ఇచ్చేసారు. సో దీనికి ప్యాంట్ సెట్ వస్తుంది. సో ఈ నైట్ డ్రెస్ ఎవరికైనా కావాలి అని అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రోడక్ట్ లింక్ అయితే ఇస్తాను. మీరు ఖచ్చితంగా అయితే చెక్అవుట్ చేసుకోండి మీకు ప్రోడక్ట్ నచ్చింది అని అనుకుంటే. సో ఇంకా లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను ఇదైతే తెప్పించానండి. ఇది వచ్చేసి మనకు కుర్తీ సెట్ అనమాట. సో నేను ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ మీతో అయితే షేర్ చేస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి, మిస్ చేయకుండా. అండ్ ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఇంకా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చూడండి, నేను తెప్పించిన డ్రెస్ అయితే ఇది మింట్ గ్రీన్ అంటారు కదా, ఆ కలర్ అనమాట. సో ఇది 3 సెట్ ప్యాక్ అండి. అంటే ప్యాంటు వస్తుంది, కుర్తీ వస్తుంది, అలాంగ్ విత్ మనకు దుపట్టా కూడా వస్తుంది. సో నేను ఓపెన్ చేసి క్లియర్గా అయితే మీకు రివ్యూ అయితే షేర్ చేస్తాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇదైతే కుర్తీ అండి. చూడండి, మనకు నెక్ టైప్ కానివ్వండి, మనకు ఏ షేప్లో ఇచ్చారు ఏంటి అనేసి. సో నెక్ వచ్చేసి మనకి ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చారు. సో రౌండ్ షేప్కి మనకి ఇక్కడ ఏ లైన్ కట్ అంటారు కదా, సో ఆ మోడల్ అనమాట నెక్ అయితే వచ్చేసి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు చమ్కీలు ఉన్నాయి అండ్ ఎంబ్రాయిడింగ్, థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా ఉంది. చూడండి, మనకు కలర్ పింక్, రెడ్ అండ్ గ్రీన్ కలర్లు అయితే ఉన్నాయి. సో ఇది మొత్తం కూడా ఏ లైన్ కట్టింగ్ అనమాట. ఇక్కడ చూడండి, మీకు ఎంబ్రాయిడింగ్ క్లియర్గా తెలుస్తుంది. సో ఇదంతా కూడా మనకు థ్రెడ్ వర్కింగ్ అనమాట. దాని పక్కన మనకి ఇవి గమనిస్తే మీరు ఈ రెడ్ కలర్ థ్రెడ్ కింద మనకు చమ్కీలు అయితే ఉన్నాయి. చూడండి, ఈ లైన్స్ మొత్తం కూడా మనకు చమ్కీ వర్క్ అనమాట. సో మొత్తం కూడా ఇది ఎంబ్రాయిడింగ్ ఉంది అండ్ చమ్కీలు కూడా ఉంది. చూడండి, మనకు క్లియర్గా ఎంబ్రాయిడింగ్ అయితే ఇక్కడ ఫ్లవర్స్ లాగా ఇచ్చేసారు. క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఏ లైన్ షేప్ అన్నా కదా. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు కట్టు మొత్తం కూడా నెక్ మోడల్ ఇది ఉంది. సో మనకి దీనికి స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చాయి అనమాట. సో 3/4 స్లీవ్స్కి మనకి ఇక్కడ చూడండి బార్డర్ వచ్చేసి చిన్న లేస్ లాగా ఇచ్చేసారనమాట. లేస్ అటాచ్ చేసి మనకు ఇదొక ప్యాటర్న్ లాగా ఇచ్చేసారు. చూడండి, మనకి ఇదైతే 3/4 స్లీవ్ వస్తుంది అనమాట. అండ్ మనకి ఇది ఫ్రంట్ పార్ట్ కదా, మనకు బ్యాక్ పార్ట్ అయితే ఇట్లా వస్తుంది. సో ఇది కూడా మనకు రౌండ్ నెక్ అనమాట బ్యాక్ పార్ట్. దీంతో సైజెస్ అన్నీ కూడా XS నుంచి XXL వరకు అన్నీ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో నేనైతే XL ప్రిఫర్ చేశాను. XL అంటే మనకు 42 సైజ్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మింట్ గ్రీన్ కలర్ అనమాట. సో చాలా రేర్ కలర్స్ కదా ఇవి. అండ్ మొత్తం లెంత్ కూడా చూడండి చాలా బాగుంటుంది. అంటే మనకు కొంచెం ఫుల్ లెంత్ లాగా వస్తుంది అనమాట. సో దీనికి మనకు ఇది వచ్చేసి స్ట్రైట్ కుర్తీ అండి. అంటే మనకు సైడ్స్ కట్ ఉంటాయి కదా, సో ఆ కుర్తీ అనమాట. ఇది వచ్చేసి స్ట్రైట్ కుర్తీ. అండ్ లాస్ట్లో మనకు బార్డర్ వచ్చేసి ఇలా లేస్ వర్క్ ఇచ్చేసారు. అంటే హ్యాండ్స్కి ఇచ్చేసారు కదా, సో అదే ప్యాటర్న్ అనమాట. స్ట్రైట్ కుర్తీ అండ్ మనకు హ్యాండ్స్కి అండ్ డ్రెస్కి కింద కూడా మనకు లేస్ వర్క్ అయితే ఇచ్చేసారు. సో టోటల్గా ఇది అనమాట మనకు కుర్తీ అయితే. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది. పల్చగా అయితే అస్సలు లేదు, చాలా థిక్గానే బాగుంది క్వాలిటీ. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ అండి. సో ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో నేను కుర్తీ సెట్ అయితే తెప్పించానండి. సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. క్వాలిటీ కానీ చూడండి ఎంత బాగుందో అసలు. సో పల్చగా ఉందనే ఫీలింగ్ కూడా అవసరం లేదు, చాలా బాగుంది. సో దీనికి ప్యాంట్ సెట్ ఏమొచ్చిందో చూద్దాము. సో అదే సేమ్ కలర్లో మనకి ప్యాంట్ అయితే ఇచ్చారనమాట. సో చూడండి, సేమ్ అదే మింట్ గ్రీన్ కలర్ ప్యాంట్ అయితే. ఇది వచ్చేసి మొత్తం ఎలాస్టిక్ ఉందన్నమాట. సో మనకు ఫిట్టింగ్ సైజ్ ప్రాబ్లం అనేది ఏముండదు. చూడండి, ఇంత లెంత్ ఉందన్నమాట. సో నేను XL అని పెట్టాను కదా, సో XL సైజ్కి మనకి ఇంత లెంత్ అయితే ఇచ్చారు. అండ్ మనకు లెగ్కి వచ్చేసి నార్మల్ స్టిచ్చింగ్, ఇక్కడ లేసు అట్లాంటివి ఏం ప్యాటర్న్ అయితే డిజైన్ ఏం లేదు. సో ఇదైతే ప్యాంటు, ఇది కూడా XL సైజే అనమాట. అండ్ దుపట్టా ఎట్లా వచ్చిందో చూద్దాము. సో ఇది వచ్చేసి దుపట్టా అండి. మనకు కుర్తీ ప్యాంటు నార్మల్లో వచ్చింది కాబట్టి ఈ దుపట్టా వచ్చేసి మనకు ప్రింటింగ్ వర్క్లో వచ్చిందండి. చూడండి, మీకు ప్రింటింగ్ వర్క్ క్లియర్గా అర్థమవుతుంది. నేను ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను ఫుల్గా. సో చూడండి, మొత్తం కూడా ప్రింటింగ్ వర్క్ అనమాట. చూడండి, అంతా కూడా సేమ్ డిజైన్ ఉంటుంది. మనకు ఫ్లవర్స్, లీవ్స్, స్టెమ్స్ అవే అనమాట. చూడండి, మొత్తం కూడా అదే వర్క్ ప్రింటింగే. చున్నీ మొత్తం కూడా ప్రింటింగ్ వర్క్లోనే వచ్చింది. ఎందుకంటే మనకు చున్నీ గ్రాండ్గా ఉంటే డ్రెస్కి ఆ లుక్కే వేరు కదా. సో మనకు చున్నీతో పాటు ఈ బార్డర్ అంతా కూడా మనకు లేస్ వర్క్ ఇచ్చారు. చూడండి,
సో కంప్లీట్ బార్డర్ మొత్తం ఎంటైర్ చున్నీకి మొత్తం కూడా మనకు బార్డర్ ఇచ్చేసారు లేస్. సో గ్రాండ్గా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కదా, సో బ్యాక్ పార్ట్ కూడా చూడండి క్లియర్గా ఉంటుంది. చున్నీ మాత్రం మొత్తం ప్యాటర్న్ అయితే మనకి ఇక్కడ డిజైన్స్ లైన్స్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రింటింగ్ ప్యాటర్న్ అనమాట. ఫ్లవర్స్ మనకు లైన్స్ రెండు అటాచ్డ్ అయితే ఇచ్చారు. సో నేను వేసుకొని మీకు చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది. చూడండి మనకు చున్నీ అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. సో ఇట్లా మనం సింగిల్ స్టెప్గా చున్నీ వేసుకున్నాము అని అంటే చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. ఎందుకంటే డ్రెస్ ప్లెయిన్లో ఉంది కాబట్టి చున్నీ మంచిగా ఉంటే ఆ డ్రెస్కి అందమే వేరు కదా. చూడండి మొత్తం కూడా మనకు బార్డర్ ఎంత క్లియర్గా అనిపిస్తుందో. మనకి ఇది ఇట్లా సింగిల్గా వేసుకుని డ్రెస్ వేసుకున్నాము అని అంటే చాలా సూపర్గా ఉంటుంది లుక్. సో ఇది వచ్చేసి ప్రైస్ చాలా రీజనబుల్ అండి. మనకు 400, 420 ఆ మధ్యలో మాత్రమే ఉంది. రీజనబుల్ ప్రైస్ కదా. సో రీజనబుల్ ప్రైస్కి మనకు కుర్తీ, దుపట్టా అండ్ ప్యాంట్ సెట్ 3 వస్తున్నాయంటే చాలా గ్రేట్ కదా. సో క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనం ఇది అకేషనల్ వేర్కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ప్యాటర్న్. అండ్ డ్రెస్ నెక్ కూడా చాలా గ్రాండ్గా ఉంది కాబట్టి మనం అకేషనల్ వేర్గా, పార్టీ వేర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఏదైనా పూజలు, ఫంక్షన్స్ అండ్ టెంపుల్స్కి వెళ్తుంటాము. అండ్ ఫెస్టివల్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి మనకి ఈ డ్రెస్ అయితే చాలా సూట్ అవుతుంది. అండ్ ఇది మొత్తం కూడా నేను కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే తీసుకున్నానండి. చున్నీ కూడా కాటనే, ప్యూర్ కాటన్ అయితే కాదు. ఇది కొంచెం సిల్క్ మిక్స్ ఉందన్నమాట. సో డ్రెస్ అండ్ కుర్తీ అండ్ ప్యాంట్ అయితే మాత్రం ప్యూర్ కాటన్ ఉంది. ఇది వచ్చేసి కాటన్ సిల్క్ అనమాట. సో కొంచెం సిల్క్ అయితే మిక్స్ అయ్యి ఉంది. అండ్ మనకు చమ్కీలు ఇచ్చేసారు అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చేసారు. మొత్తం కూడా మనకు బార్డర్ వచ్చేసి లేస్ వర్క్ అయితే ఇచ్చేసారు. సో కంప్లీట్ గా డ్రెస్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది. చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి డ్రెస్ అనమాట. సో డ్రెస్ అంతా కూడా ఏలైన్ ప్యాటర్న్ అని చెప్పాను కదా. సో చున్నీ మనం దుపట్టా వేసుకుంటే ఇట్లా వస్తుంది అని చెప్పి ఒక క్లారిటీ కోసం నేను ఇట్లా వేసుకొని అయితే చూపిస్తున్నాను. చూడండి అట్రాక్షన్ ఎంత బాగుందో కదా మొత్తం కూడా. సో ఇదైతే కంప్లీట్ ప్లేన్ వచ్చింది, నెక్ పార్ట్ మాత్రమే వర్క్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మొత్తం ప్రింటింగ్ లో వచ్చింది కాబట్టి డ్రెస్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే ఈ డ్రెస్ నచ్చింది. ఈ డ్రెస్ మీకు నచ్చిందో లేదో నాకైతే కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. సో నేను ఇదైతే ప్రోడక్ట్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా చెక్అవుట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్ లో అయితే షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ అండి. బై బాయ్.